మీరు సింహ లగ్నంలో పుట్టారా? అయితే ఒక్క క్షణం. మీ ఇల్లు ఏ దిక్కున ఉందో మీకు తెలుసా? ఇల్లు అనగానే అందరూ తూర్పు లేదా ఉత్తర ఫేసింగే కావాలంటారు. దక్షిణం పేరు చెప్తేనే భయపడి ఆ ఇల్లు వద్దని పారిపోతారు. కానీ మీకు తెలుసా? సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఆ దక్షిణ దిక్కే ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని మీకు తెలుసా? సింహ లగ్నం వారు ఏ దిక్కున ఉన్న ఇంట్లో ఉంటే వాళ్ళ దశ అమాంతం తిరిగిపోతుంది. ఏ ముఖద్వారం వాళ్ళ సమాజంలో రారాజులను చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే 5వ లగ్నము రాశి చక్రానికి రారాజు అయిన అదే సింహ లగ్నము. ఈ లగ్నం వారి జీవితానికి వారి అదృష్టాన్ని ఇచ్చే దిక్కుల వెనుకున్న పక్క సైంటిఫిక్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ లాజిక్స్ ఏంటో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మీ జీవితాన్ని మీ ఆలోచన విధానాన్ని బట్టి పూర్తిగా మార్చేసే వీడియో ఇది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక అసలు విషయానికి వెళ్తే సింహ లగ్నానికి రారాజు లాంటి జీవితం ఉంటుంది. రాశి చక్రంలో సింహ లగ్నానికి ఒక ప్రత్యేకమైన తిరుగులేని స్థానం ఉంది. సింహం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఒక రాజసం, ఒక పౌరుషం, ఎవరికి తలవంచని నాయకత్వం, ఒక గంభీరమైన వ్యక్తిత్వం. మీరు ఎప్పుడైనా గమనించండి, సింహలగ్నం వాళ్ళు నడిచి వస్తుంటే ఆ నడకలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళ మాటలో ఒక పవర్ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఆ సింహలగ్నానికి అధిపతి ఎవరో కాదు, సాక్షాత్తు నవగ్రహాలకి రాజైన ఆ సూర్య భగవానుడు. ఇది ఒక అత్యంత శక్తివంతమైన అగ్నితత్వ రాశి. ఇంగ్లీష్లో దీన్ని ఫైర్ ఎలిమెంట్ అంటారు. అందుకే వీరు సహజంగానే ఒక తేజస్సు ఉంటుంది. వీరు ఎక్కడున్నా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని అనుకుంటారు. ఒకరి కింద పనిచేయడం, ఒకరు ఆర్డర్లు వేస్తే వినడం వీరికి అస్సలు నచ్చదు. నాకు ఒకరు చెప్పడం ఏంటి, నేనే 10 మందికి చెప్పాలని ఒక మనస్తత్వం వీరిది. 10 మందిని శాసించే పొజిషన్లో ఉండాలి, లీడర్గా ఉండాలని వీరి యొక్క అంతరాత్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది. మరి ఆలోచించండి, ఇంతటి రాజసం, ఇంతటి పవర్ ఉన్న లగ్నానికి ఏ దిక్కు పడితే ఆ దిక్కు ఇల్లు ఎలా పడుతుంది? అందరికీ అచ్చొచ్చిన ఇల్లు వీరికి కలిసి రాకపోవచ్చు. వీరికి సిరి సంపదలతో పాటు బ్రహ్మాండమైన రాజయోగాన్ని ఇచ్చే దిక్కులు వాస్తు మరియు జ్యోతిష శాస్త్రాల ప్రకారం ముఖ్యంగా 2 ఉన్నాయి. అవే తూర్పు మరియు దక్షిణ దిక్కులు. ఈ 2 దిక్కులు వీరికి ఎందుకు అదృష్టాన్ని ఇస్తాయి? ఇది ఏదో గాలి మాట కాదు, దీని వెనుక ఉన్న ఒక పక్క సైంటిఫిక్ లాజిక్ ఉంది. అదేంటో ఇప్పుడు సవివరంగా చెప్తాను. మొదటిది తూర్పు సింహద్వారం. అంటే తూర్పు అంటే సాక్షాత్తు సింహలగ్న వారికి అద్భుతాలు సృష్టించే మొదటి దిక్కు తూర్పు సింహద్వారమే. అదేనండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ దిక్కున ఇల్లు ఉండడం అనేది వీరికి సాక్షాత్తు సింహాసనం మీద కూర్చున్నంత యోగాన్ని ఇస్తుంది. ఎలాగంటే వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు దిక్కుకు అధిపతి ఎవరో తెలుసా? స్వయంగా మీ లగ్నాధిపతి అయిన ఆ సూర్య భగవానుడే. ఒకసారి ఊహించుకోండి, ఒక రాజు తన సొంత కోటలు అడుగు పెడితే ఆ పవర్, ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందో. తూర్పు ముఖద్వారం గుండా మీరు మీ ఇంట్లోకి వెళ్ళడం అంటే మీ ప్రాణశక్తికి 100% సరిపోయే మీ సొంత కాస్మిక్ ఎనర్జీ వలయంలోకి మీరు రాజసంగా అడుగుపెట్టడే. మీరు రోజంతా అలసిపోయి ఆ ఇంట్లోకి రాగానే తూర్పు దిక్కు నుండి వచ్చే సూర్యశక్తి మీలోని ఒక అగ్నితత్వాన్ని ఛార్జింగ్ పెడుతుంది. ఈ ఇల్లు సింహలగ్నం వారికి సమాజంలో ఒక విపరీతమైన గుర్తింపును తీసుకొస్తుంది, కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ వ్యాపారంలో ఉన్నా సరే, అందులో ఎవరు అందుకోలేనంత ఎత్తుకు మీరు ఎదుగుతారు. ముఖ్యంగా సంపూర్ణమైన ఆయురారోగ్యాలు మీకు సిద్ధిస్తాయి. ఎవరైతే సింహలగ్నంలో పుట్టి తూర్పు సింహద్వారంలో ఉన్న ఇంట్లో ఉంటారో వారికి ప్రభుత్వ లావాదేవీల్లో, గవర్నమెంట్ పనుల్లో, కాంట్రాక్ట్లో తిరుగులేని విజయాలు వస్తాయి. ఒక లీడర్ లాంటి పొజిషన్కి ఈ యొక్క తూర్పు దిక్కు ద్వారానే మీకు దక్కుతుంది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఒక తెలియని ఆత్మవిశ్వాసం, ఒక పాజిటివ్ తేజస్సు మీలో ఉప్పొంగుతాయి. మీకు మీరే రారాజులాగా ఫీల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వీళ్ళు కలిసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవది సౌత్ ఫేసింగ్. దక్షిణ సింహద్వారం అఖండమైన భాగ్యస్థానం. మీరు గమనిస్తే మనకు రాశి చక్రంలో సింహలగ్నానికి నవమాధిపతి కుజుడు. వీరికి చాలా యోగాన్ని ఇచ్చేది. అంటే దక్షిణ సింహద్వారం అదే సౌత్ ఫేసింగ్ హౌస్, ఇది సింహలగ్న జాతకులకు అఖండమైన భాగ్యస్థానం. సాధారణంగా దక్షిణ ఇల్లు అనగానే చాలామంది భయపడి పారిపోతారు, ఎన్నో అపోహలు, భయాలు పెట్టుకుంటారు. కానీ మీరు సింహలగ్నం వారైతే కనుక దక్షిణం మీకు ఒక వజ్రాయుధం లాంటిది. వాస్తు ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి గ్రహాలకు సేనాధిపతి అయిన కుజుడే. ఇక్కడే మీరు అసలైన ఆస్ట్రాలజీ లాజిక్ అర్థం చేసుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో సింహలగ్నానికి కుజుడు చతుర్థ స్థానానికి కూడా అధిపతి. అంటే సుఖ, గృహ, వాహన స్థానాలకు అధిపతి. అదేవిధంగా నవమ స్థానానికి కూడా అధిపతి. అంటే భాగ్య, అదృష్ట స్థానాలకు అధిపతి. సో ఒక కేంద్రానికి అంటే ఒక 4th హౌస్కి, ఒక కోణానికి అంటే 9th హౌస్ మరి 4th హౌస్, ఈ రెండింటికి అధిపతి కావడం వల్ల కుజుడు సింహలగ్నానికి సంపూర్ణ రాజయోగకారకుడు అవుతాడు. అల్టిమేట్ యోగకారక ప్లానెట్ కుజుడే. మీ జీవితంలో ఇల్లు కొన్నా, కారు కొన్నా, అదృష్టం కలిసి రావాలన్నా అది కుజుడి చేతిలోనే ఉంది. పైగా మీ లగ్నాధిపతి అయిన సూర్యుడికి, ఈ సేనాధిపతికి, కుజుడికి మధ్య విడదీయరా అని ప్రాణమిత్వత్వం ఉంది. ఇద్దరు కూడా అగ్నితత్వపు గ్రహాలే. సూర్యుడు రాజు అయితే కుజుడు ఆయన సామ్రాజ్యాన్ని కాపాడే సేనాధిపతి. ఎప్పుడైతే మీరు దక్షిణ ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటారో, నివసిస్తారో, మీ అదృష్ట స్థానం మరియు మీ గృహస్థానం ఒకేసారి అమాంతం యాక్టివేట్ అయిపోతాయి. ఈ దక్షిణ ద్వారం నుండి వచ్చే కుజగ్రహ శక్తి మిమ్మల్ని సమాజంలో నిలబెట్టేస్తుంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, లేదా భారీ కాంట్రాక్టులు, వ్యాపారాలు ఉన్నవారికి
ఎవరు ఊహించని స్థాయిలో ఆర్థిక లాభాలు వస్తాయి. ఆస్తుల వృద్ధి దక్షిణ సింహద్వారం వల్ల కలుగుతుంది. మీ ధైర్యానికి శత్రువులు మీ దరిదాపుల్లో కూడా రావడానికి కూడా వణికిపోతారు. అంతటి పవరు, అంతటి అగ్రెషన్ ఈ యొక్క సౌత్ ఫేసింగ్‌కి మీకు ఇస్తుంది. సో ఓవరాల్‌గా సింహలగ్న జాతకులకు మీరు ఒక మహారాజులా, ఒక లీడర్‌గా బతకాలంటే ఎవరో చెప్పిన మాటలు విని భయపడకండి. గుడ్డిగా మూఢనమ్మకాలు ఫాలో అవ్వకండి. మీ జాతక బలం ఏంటి? మీ లగ్న బలం ఏంటి? మీ లగ్నానికి యోగకారక గ్రహాలు ఏంటి అనేది తెలుసుకున్నాకే అడుగు ముందుకు వేయండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నా లేదా అద్దెకు తీసుకుంటున్నా ఏమాత్రం ఆలోచించకుండా తూర్పు లేదా దక్షిణ ముఖ ద్వారాలు ఉన్న ఇళ్ళని ఎంచుకోండి. ఈ 2 దిక్కులు మీ జీవితాన్ని అద్భుతంగా శాసించే 2 పవర్‌ఫుల్ సింహాసనాలు. మీ కెరీర్‌కి, మీ ఫైనాన్స్ గ్రోత్‌కి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ మీరు నంబర్ 1గా ఉండడానికి ఈ 2 దిక్కులే మీకు అండగా నిలబడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని, మీలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వాస్తు మరియు ఆస్ట్రాలజీ రహస్యాల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సింహలగ్న మిత్రులకు, బంధువులకు ఈ వీడియో షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.